ఈ వీడియోలో అందరూ ఇష్టపడే పుల్లటి మామిడికాయతో పప్పుని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పుని 2-3 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజ్ పుల్లటి మామిడికాయ ముక్కల్ని 5-6 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒక కప్పు పప్పుకి 3-4 కప్పులు వాటర్ వేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత పప్పు గుత్తితో ఇలా పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇందులో పోపు కోసం బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 3-4 దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిర్చి చీలికలు వేసుకొని ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పప్పులో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యితో కానీ అప్పడంతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.